బీఆర్ఎస్లో చక్రం తిప్పి పటాన్చెరు ఫైర్ బ్రాండ్ నేతగా ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పటాన్చెరు ఎమ్మెల్యేగా గెలుపొందిన గూడెం మైపాల్ రెడ్డికి మొట్టమొదటిసారిగా చేదు అనుభవం తన సొంత నియోజకవర్గంలోనే జరగడం విస్మయం గొల్పుతోంది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరి 48 గంటలు గడవకముందే కాంగ్రెస్ నేతలు ఆయనపై తిరగబడ్డారు. ముఖ్యంగా నియోజకవర్గంలో రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిని సీనియర్ కాంగ్రెస్ నేతలు నిలదీశారు. సభాస్థలిపై మీకు కూర్చునే అర్హత లేదని, మీ స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారారు తప్ప కాంగ్రెస్కి మీరు ఒరగబెట్టేదేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు ఘర్షణకు దిగారు. మరోవైపు ఎమ్మెల్యే సభాస్థలిని వదిలి వెనుక సీట్లో కూర్చోవాలని మైక్లో సైతం అనౌన్స్మెంట్ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఎమ్మెల్యే టేబుల్పై ఉన్న వాటర్ బాటిళ్లను సైతం నేలకేసి కొట్టారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. దీంతో ఏమీ చేయలేక బిక్కమొహం వేసుకొని ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అటు ఇటు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాత్రమే